సిద్దిపేట పట్టణంలోని ఉమాపార్థివ కోటిలింగేశ్వర దేవాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం చేసినట్లు తెలిపారు. ఆ పరమశివుని దయతో తెలంగాణలో కాళేశ్వరం నీళ్లతో ఈ ప్రాంతం పాడి పంటలతో వర్ధిల్లాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ పర్వదినం రాష్ట్ర ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని, అందరికీ శుభం జరగాలని శివుని వేడుకున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన ఇవాళ భక్తులందరూ కూడా అన్ని దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు సిద్దిపేటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకము కార్యక్రమాల్లో ఈరోజు నేను కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆ శివుడి యొక్క ఆశీస్సులతో తెలంగాణ ప్రాంతం ఇంకా సస్యశ్యామలమై మంచి పాడి పంటలతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలని, ఈ రాష్ట్రానికంతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభం కలగాలని ఆ శివుడిని ప్రార్థించడం జరిగింది. మరి ముఖ్యంగా గతంలో కేసీఆర్ గారు మరి ఒక భగీరథ ప్రయత్నం చేసి ఈ ప్రాంతంలో సాగునీటి కోసం వారి యొక్క కృషి ఇంకా కొనసాగాలని, మరి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయి రైతాంగానికి చక్కగా నీళ్ళంది ఈ రాష్ట్రం అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఆ శివుడిని ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా శివుడిని మనసారా ప్రార్థించడం.